దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మన జీవితాల్లో, మన కుటుంబంలో మనం గమనించినట్లయితే చాలాసార్లు చిన్న ప్రాయం నుంచి ఈ ప్రశ్నలు నివేదిరవుతుంటాయి. చూడండి, మన బిడ్డలు మనం చిన్నప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులకి చాలా ప్రశ్నలు వేస్తుంటాం. ఎందుకోసం వేస్తుంటాం ప్రశ్నలు? ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవడం కోసం. దాన్ని వాళ్ళ దృష్టిలో ఏమంటాం? డౌట్ అంటాం కదా, సందేహం అంటాం. ఎందుకోసం ప్రశ్నలు వేస్తారంటే ఒక నూతనమైనటువంటి విషయాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం. ఆ చిన్నబడులు వేసే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తాం. అలా ప్రశ్నలు వేసే కొలిది మన చిరాకు వస్తే, ఏంటి నేను ప్రశ్నలు వేస్తాను ఊరుకో అని చెప్పేసి మనం కొన్నిసార్లు గద్దించే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. వాడు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాడంటే వాడు జ్ఞానం తెలుసుకోవడం కోసం, జ్ఞానాన్ని అన్వేషించడం కోసం, క్రొత్త విషయాలు, నూతనమైన విషయాలు అధ్యయనం చేయడం కోసం. కాబట్టి వాడు వేసే ప్రతి ప్రశ్నకు మనం ఓపిక సమాధానం చెప్తే వాడి జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందిన మనం అవుతాం. అలా కాకుండా ఏంటి అస్తమాట ప్రశ్నలు వేస్తున్నా, బుర్ర తినేస్తున్నా, కుజా అని చెప్పేసి మనకి గద్దించామనుకోండి, వాడు ఆలోచన మానేస్తాడు, అడగడం మానేస్తాడు, జ్ఞానాన్ని పెంపొందించగలడు కదండి. అలాగే కొంతకాలం అయిన తర్వాత స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని. స్కూల్లో పాఠం అంతా చెప్పిన తర్వాత ఏమంటారు? అర్థమైందా మీకు? అండర్స్టాండ్ అంటారు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు ఆయా పాఠాలు కదా. ముఖ్యంగా మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ సైన్స్ అంటే అర్థం కానట్టుగా ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ అర్థం కాదు, ఏమైనా అర్థమైందంటే అందరు తలుగుతారు అర్థమైందని. కానీ కొంతమంది అయితే అర్థం కాకపోతే వెంటనే అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు. అది చాలా ముఖ్యమైన అవసరం, అది చాలా అవసరం కూడా వాళ్ళకి. కానీ కొంతమందికి ప్రశ్నలు లోపల ఉంటాయి, బయటకు మాత్రం చెప్పరు. ఎవరో అడిగిన ప్రశ్న వీడి మనసులో నుంచి వెంటనే మెదులుతుంది, నాకు వచ్చిన ప్రశ్న వాడికి వచ్చిందే అని చెప్పేసి అలా అనుకుంటాం. కానీ మనం మాత్రం ప్రశ్నలు వేయం. ఎందుకోసమేనంటే ప్రశ్నలు వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే నూతన విషయాలు మనం తెలుసుకోలేము. అందుకోసమే స్కూల్లో టీచరు పాఠం చెప్పగానే ఎవల్యూషన్ చేస్తారు. ఆ పాఠం అంతా చెప్పిన తర్వాత వీళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది. కాబట్టి వాళ్ళు సందేహాలని నివృత్తి చేయడం కోసం, వారి సందేహాలన్నింటినీ క్లారిఫై చేయడం కోసం కొన్నిసార్లు ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ మనం చూసినట్లయితే మరి స్కూల్ లెవెల్ అయితేనేమి, కాలేజీ లెవెల్ అయితేనేమి, అలాగే యూనివర్సిటీస్ లెవెల్ అయితేనేమి, ప్రతి దగ్గర కూడా ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఆ టీచ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సందేహం ఏర్పడుతుంటుంది, ఏదో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అలా తలెత్తట్లేదు అని అంటే మీకు పూర్తి అర్థమైనా కావాలి, లేదంటే మీకు అర్థం కాకపోవడమైనా కావాలి. అర్థం కానట్టుగా ఉండదు. కాబట్టి పూర్తిగా అర్థమైతే మీరు క్వశ్చన్ వేరు, పూర్తిగా అర్థం కాకపోతే క్వశ్చన్ వేరు. అర్థం కానట్టుగా అర్థమైనట్టుగా ఉందనుకోండి, అప్పుడు క్వశ్చన్ వేస్తాం. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సందేహాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే కనుక మనం కొన్నిసార్లు మన జీవితంలో ప్రశ్నగానే మిగిలిపోతుంటుంది. కాబట్టి తల్లిదండ్రులకి ఆ బిడ్డలో వేసే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పినప్పుడు వారు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. లేకుంటే మనసు మెదులుతూ ఉంటుంది. ఇది మన పిల్లల విషయంలో, అలాగే చదువుకునే బిడ్డల విషయంలో. అయితే ఆత్మ సంబంధంగా మనం కూడా చిన్నప్రాయంలో మనం ఈ సండే స్కూల్కి పంపిస్తాం కదా, అంటే కిడ్స్ వర్షిప్ అంటున్నాం మనం. కిడ్స్ వర్షిప్లో కూడా చాలా ప్రశ్నలు వేస్తారు, చెబుతారు, ప్రశ్నలు వేస్తారు, కొన్నిసార్లు టెస్టులు కూడా పెడుతుంటుంటారు. అంటే ఆత్మీయ ఎదుగుదల కోసం. మన జీవితంలో కూడా మనం ఎంత ఎదిగినా సరే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవుని వాక్యం ఉంటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఎదురవుతుంటాయి. దేవుడు ఆయా విషయాన్ని మనం బయలుపరుస్తున్నప్పుడు మనం ఎంతగానో ఆత్మలో సంతోషిస్తుంటాం. కొన్నిసార్లు ప్రశ్న వచ్చినప్పుడు ఇది మనకు అక్కర్లేలే, ఎందుకులే అని చెప్పేసి మనం పక్కన పడితే దాని గురించి తెలుసుకోలేము మనం.
ప్రభువా ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, నాకు బయలుపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కానీ, అలాగే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నకు నాకు అర్థం చెప్పండి అని అన్నప్పుడు కానీ, ఆ విషయం మనం గ్రహించినప్పుడు మనం ఎంతగానో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే సందేహం వచ్చినప్పుడు సందేహంగా మిగిలిపోకుండా, ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రశ్నగా మిగిలిపోకుండా, ఆ ప్రశ్నకు మన సమాధానం అన్వేషించినప్పుడు మనం వృత్తి చెందుతుంటాం. అయితే అలాంటి సందేహం వచ్చిన ఒక వ్యక్తి ఆయన జీవితంలో సందేహంగా మిగిలిపోకుండా ఆ సందేహం నుండి ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించిన ఒక వ్యక్తిని మీకు ఇది నన్న పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు ప్రభువును చూచిదమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి ఆ వ్రేళ్ళు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమన్ను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అయినను. యేసు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగంలో మనకు ఎవరు కనిపిస్తున్నారు? తోమ కనిపిస్తున్నాడు, శిష్యులు కనిపిస్తున్నారు, అలాగే యేసు ప్రభు వారు కూడా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా తోమాకు కలిగినటువంటి దర్శనం ఇది. అంటే శిష్యులతో పాటు ప్రత్యేకంగా తోమాను మీట్ అవ్వడానికి, తోమాను కలుసుకోవడానికి, తోమాను దర్శించడానికి దేవుడు ఆ రెండవ దర్శనాన్ని, ఆ మూడవ దర్శనాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. మొట్టమొదటిగా మగ్దలేనే మరియ, 7 దెయ్యములు పట్టిన మగ్దలేనే మరియకు దేవుడు దర్శనం ఇచ్చాడు. రెండవ దర్శనం శిష్యులందరూ కూడాను 10 మంది శిష్యులు మరి కూడి ఉన్నప్పుడు దర్శనమిచ్చాడు. అది రెండవ దర్శనం. ఇక్కడ 11 మంది శిష్యులు కూడి ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు, తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. ఇది మూడవ దర్శనం. అయితే రెండవ దర్శనంలో ఈయన శిష్యుడు కదా, ఈయన ఉండాలి కదా, ఈయన ఏమైనట్టు చూడండి. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించాం కదా, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను. ఈయనకు ఒక పేరు ఉంది, దిదుమా అనబడిన తోమ. దిదుమా అనబడిన తోమ, దిదుమా అంటే అర్థం ఏంటంటే, తోమ అంటే అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. అయితే ఈయన నేపథ్యం మనం ఆలోచిస్తే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే దేవుని వాక్యం అక్కడ మనకి కనిపించదు. అయితే ఏం చెప్తారంటే, ఈయన గల్లీ ప్రాంత నివాసిని, యూతుడని, జాలరని ఈయన వృత్తిరీత్యా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తోమా గురించి దేవుని వాక్యంలో మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మాత్రమే ఆయన కొద్దిగా అంటే ఒక సందర్భంలో మాత్రమే, అంటే శిష్య బృందం కోసం తెలిపినప్పుడు మాత్రమే తోమా గురించి చెప్పబడది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, ఈ సందర్భంలో ఒక్కొక్కసారి మాత్రమే తోమా కనిపిస్తాడు. ఈ 3 సువార్తల్లో శిష్య బృందంతో కలిపినప్పుడు మాత్రమే తోమా కనిపిస్తాడు. కానీ ప్రత్యేకించి ఆ తోమా పేరు ఆ సువార్తల్లో, 3 సువార్తల్లో కనిపించదు. కానీ యోహాను సువార్తలో మాత్రం ప్రత్యేకించి ఆయన గురించి చెప్పబడ్డది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో,
20 అధ్యాయం 21 అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రత్యేకించి తోమా గురించి ప్రస్తావించబడింది. ఎందుకంటే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత తను ప్రత్యక్షపరుచుకుని ఏ సందేహాలైతే వారి జీవితంలో నెలకొన్నాయో, ఏ గలిబిలైతే వారి జీవితంలో చోటు చేసుకున్నాయో వాటన్నిటి నుంచి విడిపించడం కోసం దేవుడు ప్రత్యక్షపరచుకున్నట్లుగా మన దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తోమా గురించి మనం ఆలోచిస్తే తోమా ఎలాంటి వాడు, ఈయన క్యారెక్టర్ ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రధానంగా ఆయన ఒక గొప్ప నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు కానీ ధైర్యవంతుడు కూడా. నేను ఎలా చెప్తానంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం నుంచి 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ బేతనియా గ్రామంలో లాజరు, మార్తా, మరియా అనే కుటుంబం ఉంది. అయితే లాజరుకి మరి ఆయన కాయలా పడినప్పుడు, లేకుంటే బాగులేనప్పుడు, మరి జబ్బు పడినప్పుడు ఆయన చూడడానికి కోసం అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ అప్పటికి చనిపోయాడు. ఆయన 4 రోజులైంది చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా రావడం ఏంటి అనుకున్నారు. కానీ అక్కడ ఒక మాట అన్నారు ఎవరు శిష్యులు, ప్రభువా యూదా ప్రాంతానికి వెళ్తే మనం ఆ ప్రాంతానికి వెళ్తే రాళ్ళు రువ్వి చంపేస్తారు మనల్ని, కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని అంటే యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాబట్టి మనం వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే తోమ ఏమంటాడంటే, ప్రభుతో పాటు మనం కూడా చనిపోటుకు యూదా ప్రాంతం వెళ్దాం రండి అని చెప్పేసి శిష్య బృందం అంతటిని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ విషయంలో మనం గమనించింది ఏంటంటే, ఆయనలో ధైర్యం కనిపిస్తుంది. అలాగే బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు కోసం చనిపోతాం అనే ఒక తెగింపు కనిపిస్తుంది. తెగింపు, అలాగే ధైర్యం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఒక నమ్మకస్తుడిగా, దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అంటే ప్రభు కోసం ఉంటే ప్రభు కోసం ఉండాలి, లేకపోతే చనిపోదాం అని చెప్పేసి ఒక తెగింపు కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఇది ఆయనలో ఉన్న లక్షణం. ఇంకో లక్షణం ఏంటంటే, ఇంకో సందర్భంలో ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, ఆయనకి ప్రశ్న వస్తే ప్రశ్నలాగా ఆయన వదలు ఉంచుకోడు. మొహమాటం లేకుండా, ఏమీ బెదిరి లేకుండా, అంటే ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి ప్రభుతో చెప్తే ప్రభు నా ప్రశ్నకు సమాధానం చెప్తాడు. మిగతా శిష్యులు భయపడేవారు, ఈ ప్రశ్న అడగొచ్చు అడగకూడదు, ప్రభు ఏమంటారు ఏంటో అని అనుకునేవారు. కానీ ఈయన ఏమాత్రం కూడా భయపడకుండా మొహమాటం లేనివాడుగా నిజాయితీపరుడైన ఈయన డౌటింగ్లో ఏంటంటే నిజాయితీ ఉంది, మొహమాటం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ వెలుచున్న మార్గము మాకు తెలియజేయంటాడు. ఎందుకు మేము హృదయాలు కలబరపడుతున్నాయి? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు నివాసం స్థలాలను ఏర్పాటు చేస్తాను, నేను వచ్చి మరలా మేము తీసుకువెళ్తాను అని అంటున్నాడు. ఆ మార్గం మీకు తెలుసు అని అంటాడు అనమాట. ఆ మార్గం మాకు ఎలా తెలుసు ప్రభు అని అంటాడు. ఎవరు అంటారు? మిగతా శిష్యులు అనొచ్చు కదా, ఈ శిష్యుడు ఎందుకనంటే ఆ విషయం తలెత్తింది, ఆ హృదయంలో ఆ మాట తలెత్తగానే ప్రభు ఆ మార్గం మాకు తెలియజేయు అని చెప్పేసి వెంటనే ఎవరు తోమ అడుగుతాడు. మిగతా వాళ్ళు కూడా ఆ ప్రశ్న ఉంది, కానీ చెప్పడానికి మొహమాటం, భయం, ఒక రకంగా ఏమనుకుంటారు ఏంటని చెప్పేసి. చాలాసార్లు మనం కూడా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఎవరికైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్న అడగొచ్చు అడగకూడదు, ఏమనుకుంటారు ఏంటో అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఆ వ్యక్తి పట్ల మనం నమ్మకం ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తి నేను అడిగితే చెప్తాడన్నప్పుడు మనం నేరుగా అడగడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నిజాయితీపరుడు, మొహమాటం వ్యక్తిగా కనిపిస్తుంది. వెలుచున్న మార్గము మాకు తెలియజేయ ప్రభువా అని తాము అడిగినప్పుడు ఏమన్నా తెలుస్తుంది యేసుప్రభువు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారాను తప్ప తండ్రి యొద్దకు మీకు మార్గం లేదు అని చెప్తాడు అనమాట. బయలుపరిచింది గొప్ప సత్యం ఇది. ఆ గొప్ప సత్యాన్ని బయలుపరచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తోమయే. ఆ ప్రశ్న లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పుండేవారు కాదేమో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి మార్గం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ విషయాలు మనం గమనించగలం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చదవబడిన వాక్య భాగంలో 20వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ
వారితో లేకపోయాను. ఎవరితో లేకపోయాను? శిష్యులతో లేకపోయాడు. ఎవరు? తోమా. శిష్యులతో లేకపోతే ఈ అప్పటికే ఒక శిష్యుడు చనిపోయాడు. మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు యూదా. మిగిలిన వారు 11 మంది. 11 మందిలో ఉండాలి కదా. అలా ఉండకను ఈయన మరి ఆ 11 మందితో లేకుండా రావడం వల్ల మరి ఇక్కడ వాక్యం చెప్తుంది, 12 మందిలో ఒకడైనా దిదుమానబడిన తమ వారితో లేకపోయాను. అయితే ఎక్కడికి వెళ్ళినట్టు ఈ తోమా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సమూహంతో లేడు. సమూహంతో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఒంటరైన పరిస్థితి. ఆ ఒంటరితనంలో లేకపోవడంలో ఆయన ఏదో హ్యాపీగా లేడు. బయట హృదయ నిండా కలవరం, హృదయ నిండా దుఃఖం. ఎందుకంటే ప్రభువుని వాళ్ళు చూసినట్లుగా కొరలతో కొట్టి గాయపరిచి మరి ఆ మేకులు కొట్టి సిలువకు మరి రోమా ప్రభుత్వం ఎంతో చిత్రబోధన చేసి చెప్పినట్లుగా మరి వాళ్ళు చూశారు. వాళ్ళ హృదయమంతను ఎంతగానో మరి వ్యాధులకు గురైంది. అలానే గురైన పరిస్థితుల మధ్య మిగిలిన 10 మంది శిష్యులు తలుపులు మూసుకుని దాక్కుంటే ఈయన బయట ఉన్నాడనమాట. ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనంలో ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏమి లేని పరిస్థితి. ఆ మాటలన్నీ మనకు లేవు ఇక్కడ. కానీ నేను తెలియజేస్తున్నాను నాకు వచ్చిన ప్రారంభం బట్టి. ఆ ఒంటరితనం ఏం చేసిందంటే ఒక నిరాశ నిస్పృహకు నెట్టివేసింది. ఎంతో వ్యాధిని గురి చేసింది. అంటే ఈ ఒంటరితనం మన కారణం ఏంటో తెలుస్తుందా? వారితో లేకపోయాను. ఎవరితో? శిష్యులతో లేకపోవడం. సహవాసంలో లేకపోవడం వల్ల, సహవాసంతో ఉంటే ఒకరినొకరు ఓదార్చుకుని ఎంత చూడండి, హృదయంలో అంత గలిబిలు ఉన్నాయి, అంత హృదయంలో వ్యాధులు ఉన్నాయి. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటాం. ఒకరితో చెప్పుకుని మరి ఏం చేస్తాం, ఇది ఏదని చెప్పేసి ఒకరికొకరు ప్రోత్సహించుకోవడమో, ఆదరించుకునే మాటలు, లేకుంటే కనుక కనిపెట్టే మాటలు ఏవో చెప్పుకుంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో నలిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈ యేసుప్రభు వారితో కలిసి 3 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. కల్లారా ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. ఆయన చెప్పిన బోధన విన్నాడు. అలాగే ఆయన చేసిన కార్యాలు చూశాడు. ఆయన ప్రవర్తన శైలి, ఆయన జీవిత శైలి అంతటిని గమనించాడు. అలాంటి పరిస్థితుల మధ్య మరి ఆయనే సర్వస్వం అనుకుని, ఆయన మెస్సయ్య, ఆయన ఒక రాజ్యం స్థాపిస్తాడు అని అనుకున్నాడేమో. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన లేదు అనేసరికి ఈయన జీవితంలో ఒక రకమైనటువంటి చీకటి నలుముకుంది, అంధకారం అలుముకుంది, గలిబిలు చోటు చేసుకుంది, హృదయం నిండా ప్రశ్నలతో నిండిపోయింది. మొదటి నుంచి ఆయన ప్రశ్నించే పరిస్థితి. అయితే ప్రశ్నలతో నిండిపోయింది హృదయం అంతను. ఒంటరితనం. రెండోది సహవాసం. ఒంటరితనం కారణం ఏంటంటే సహవాసం నుంచి బయటకు రావడం, సహవాసానికి దూరమైన పరిస్థితి. సహవాసానికి దూరం అవడం వల్ల తోమా కోల్పోయిన 7 ఆశీర్వాదాలు కోల్పోయాడు. సహవాసానికి దూరం అయిపోయి హ్యాపీగా లేడు. ఆ విషయం తర్వాత తెలిసింది ఎవరికి? తోమాకి. 7 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. అవి ఎక్కడుంటాయంటే అదే అధ్యాయం 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చూద్దాం. 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడినంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. యేసు వచ్చి మధ్యన నిలిచి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఏ హృదయాలతో కలవరంతో నిండిపోయిందో, ఏ హృదయాలతో కలిపికి చోటు చేసుకుందో, అలాంటి హృదయాలకి నెమ్మది కలిగించడం కోసం మూసిన తలుపులు మూసినట్టుగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రత్యక్షపరుచుకున్నాడు, తను కనబరుచుకున్నాడు. అలా కనబరుచుకున్నప్పుడు యేసు వారి మధ్య నిలిచి అనే మాట ఆయన ముఖాముఖిగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. అరే, ఇంతవరకు లేరనుకున్నాం, ఇంతవరకు ఆయన చనిపోయి సమాధిలో పాతిపెట్టబడి అక్కడ ఉండిపోయాడు అనుకున్నాం, అయితే ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి వారి హృదయంలో మరి ముఖాముఖిగా చూసినప్పుడు వారి నిండా సంతోషం కలిగినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఒకటి, యేసు వచ్చి మధ్య నిలిచి అని అండలో దేవుని సన్నిధి, దేవుని సముఖము అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎవరు పోగొట్టుకున్నారు? ఈ ఆశీర్వాదాన్ని తోమ పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటి దర్శనం ఇది శిష్యులకు. మగ్దలేనే మరియకు అది ఒక దర్శనం అయితే, శిష్యులకు మొట్టమొదటి దర్శనాన్ని, ఆ మొదటి దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆ పొందుకునే ఆనందం ఇంకెక్కడ ఉండదు. సెల్ ఫోన్ దగ్గర ఈ సమయంలో చాలామంది గడుపుతున్నారు, టీవీల దగ్గర గడుపుతున్నారు, పేపర్ల దగ్గర గడుపుతున్నారు, లేదంటే అక్కడికి ఇక్కడ టూర్కి వెళ్ళడానికి గడుపుతున్నారు. ఆ ఊరు ఈ ఊరు సరదాగా గడపడానికి, లేకుంటే బంధువులతో సంతోషంగా గడపడానికి గడుపుతున్నారు. ఇవన్నీ తప్పని చెప్పట్లే, కానీ వీటన్నిటికన్నా దేవుని సన్నిధిలో గడిపే సమయం చాలా ఆశ్చర్యకరమైన సమయం. ఇక్కడ ముఖాముఖిగా చూసే పరిస్థితిని పోగొట్టుకున్నాడు ఎవరు? తోమ. ఆయన రెండోసారి రాకపోతే ఇంక తెలియదు ఇంక తోమకి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా చాలా మంది చూడండి, ఒక క్రికెట్ ప్లేయర్ వచ్చాడు ఇక్కడ, సచిన్ టెండూల్కర్, అక్కడ మా ఆంధ్ర యూనివర్సిటీకి. ఆయన చూడడానికి చాలా మంది వచ్చేసారు. ఒక పర్సన్ని చూస్తే సార్ ఒక సంతోషం. ఈయన అలాంటి వ్యక్తి కాదు, సర్వసృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడు, మానవులందరి కొరకు పాపము, మరి మానవుల పాపం అందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన గొప్ప వ్యక్తి అయినా, ఆ వ్యక్తి వచ్చి తను కనబరుచుకునే ఆ ముఖ దర్శనం చూడలేని పరిస్థితి ఎవరి జీవితంలో కనిపిస్తుంది? తోమ జీవితంలో కనిపిస్తుంది. తోమ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఆ దేవుని దర్శనాన్ని, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. రెండోదిగా అదే వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలం సమయం నా శిష్యులకు యూదులకు భయపడి తాము కూడి ఉన్న తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక వార్త చెప్పాను. రెండో ఆశీర్వాదం ఏంటి? సమాధానం. భయంతో నిండుకున్న హృదయాల్లో సమాధానం నింపడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. వాక్య భాగంలో సమాధానం అనే మాట 3 సందర్భాల్లో అదే వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు సమాధానం కలుగుగాక, మీకు సమాధానం కలుగుగాక, పీస్ బీ విత్ యూ అని, మీకు సమాధానం కలుగుగాక అని అంటున్నాడు. సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. సహవాసం అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నాం మనం, వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు అని. సహవాసంకి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనకు బయలుపరుస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు బయలుపరచుడా? సహవాసం ఉంటే బయలుపరుస్తాడా? ఒంటరిగా ఉన్నప్పుడు బయలుపరుస్తాడు. అంతకని మించి సహవాసం ఉన్నప్పుడు ఇంకొక బయలుపరుస్తాడు. ఒంటరిగా ఉండడం కన్నా సహవాసంగా ఉండడం ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం. రెండో అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే ఈరోజు ఏమైపోయిందంటే, మనం ఇష్టం వస్తే రావడం, లేకపోతే మానేయడం, అంతే. మనకి ఎవరు అడిగిన ఉన్నారు? కానీ ఆశీర్వాదాలు మనం లూజ్ చేసుకుంటున్నాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ తోమా జీవితంలో చూసినట్లయితే చాలా, మరి ఆయన ఎందుకు అసలు వెళ్ళిపోయాడు కానీ, లేకపోయాడు కానీ, ఆయన హృదయం ఏ గలిబిలి చోటు చేసుకుందో కానీ, లేకపోవడం వల్ల సహవాసంలో ఉండకపోవడం వల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. అలాగే సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని రోజులు పోగొట్టుకున్నాడు? 8 రోజులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ యేసుప్రభువు రెండోసారి ఆ దర్శనం చేయకపోతే ఇంకా సమాధానం లేని పరిస్థితి ఉందేమో. కాబట్టి తలుపులు మూసినట్టుగా ఉంది. ఎందుకోసం తలుపులు వేసుకున్నారంటే భయపడుతున్నారు యూదులకి, వాళ్ళు ఏం చేస్తారని. భయం నుండి విడుదల కలుగజేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి వారి జీవితంలో శాంతిని, సమాధానం ఇచ్చాడు. మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. ఈ లోకంలో సమాధానం ఎక్కడ దొరకదు, లక్షల కోట్లు ఇచ్చిన దొరకదు. సమాధాన కర్తయ్యకు దేవుని దగ్గరకు మాత్రమే వచ్చినప్పుడు మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు ఒక పేరు ఉంది, సమాధాన కర్తకు అధిపతి. సమాధానకు కర్తకు అధిపతి అయినా ఆయన దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ సమాధానం దొరకదు. దానికి ఎంత డబ్బు ఇచ్చినా మనం సరిపోదు, రాదు.
ఒకవేళ తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందుకుంటామే కానీ శాశ్వతమైనటువంటి సమాధానం దేవుని సన్నిధిలో మాత్రమే పొందుకుంటాం. అలాంటి సమయాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? తోమా. సమాధానం లేదు. 8 రోజులు పోగొట్టుకున్నాడు. తర్వాత అదే ఆ వాక్య భాగంలో 20 వచ్చిన మనం చూసినట్లయితే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. ఇక్కడ ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు. వాళ్ళ సందేహ నివృత్తి, వాళ్ళ సంశయాన్ని మాన్పించడం కోసం యేసు తన చేతులను ప్రక్కలను చూపిస్తున్నాడు. చూపించకపోతే వచ్చాను కదా, ఎందుకు చూపించాలి? చూశారు కదా, వెళ్ళిపోవచ్చు కదా అని అనలే. వారి జీవితంలో విశ్వాసాన్ని పరిపూర్ణంగా నింపాలని, ఏమాత్రం కూడా వారి జీవితంలో సందేహం లేకుండా ఉండడం కోసం, వారి జీవితంలో ప్రశ్నలు ఇంకెదురు కాకుండా ఉండడం కోసం. ఒకవేళ అలా చూపించకపోతే ఏదో మామూలుగా భూతం వచ్చింది అనుకుంటారేమో, కానీ అలాగలేదు. తన కాలు, తన చేతులు, తన గాయాలన్నింటినీ తన ప్రక్కన చూపించాడు, ప్రూఫ్ చేశాడు. మరి అలాంటి అనుభవాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? తోమ పోగొట్టుకోలేదా? కారణం ఏంటంటే సహవాసానికి దూరంగా ఉండడం వల్ల. కారణం ఏంటంటే శిష్య బృందంతో లేకపోవడం వల్ల. సందేహ నివృత్తి, సంశయాన్ని పోగొట్టారు యేసుప్రభువు వారు 10 మంది శిష్యులకి. కానీ ఆ సందేహాన్ని నివృత్తి జరగలేదు, సంశయంతో ఉండిపోయాడు ఎవరు? తోమా. అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఆయన అలాగూ చెప్పి 20 వచ్చిన చదువుతున్నాను మరలా. ఆయన అలాగూ చెప్పి వారి చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించరు. ప్రభువుని చూచి సంతోషించరు. ప్లెజర్, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు వాళ్ళ జీవితంలో. ఇంతవరకు దుఃఖము, కన్నీరు, రోదన వారి జీవితంలో చోటు చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం కలిగింది వాళ్ళ జీవితంలో? ప్రభువుని చూచి సంతోషించారు. ఎంత గొప్ప మాట! ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? ఆ ప్లెజర్ని పోగొట్టుకున్నాడు తోమా. కారణం ఏంటంటే, కారణం ఏంటి? అది సహవాసానికి దూరంగా ఉండడం వల్ల. సహవాసానికి దూరంగా ఉండడం వల్ల. సహవాసంలో సంతోషం ఉంటుంది. సహవాసంలో మరి ఎలాంటి సందేహాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడుదల కలుగుతుంది. ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు మరి పురుకొలుపుకుంటూ ముందు కొనసాగుతాం కాబట్టి. తర్వాత అదే 20 అధ్యాయం 20 వచ్చిన మనం చూసినట్లయితే శిష్యుల్లో సంతోషం కలిగినట్లు మనం చూస్తున్నాం. ఈ సందేహ నివృత్తి, సంతోషము, ఈ రెండు మిళితమై వారి జీవితంలో ఏం కలిగిందంటే ఒక ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు. అంటే ఒక అనుభవంలోనికి వెళ్ళారు. వ్యక్తిగత అనుభవాన్ని పొందుకున్నారు. సొంత అనుభవాన్ని, స్వీయ అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. సంశయం వాళ్ళ నుంచి తొలగిపోయింది. సందేహ నివృత్తి, సంశయం పోయింది. అలాగే వారి జీవితంలో మనం చూసినట్లయితే మరి సంతోషం, ఆనందం కలిగింది. ఇది గొప్ప అనుభవం, వ్యక్తిగత అనుభవం. ఈ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? తోమా. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం ఏంటంటే, ఆరో అనుభవం ఏంటంటే, అదే అధ్యాయం 21 వచ్చిన మనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పను. సమాధానం కలుగును గాకని మరలా వాళ్ళు చెప్పి, ఆ సమాధానం దేంతో నింపుతున్నాడంటే, తండ్రి నాకు ఎలాగైతే పంపించాడో అలాగే మిమ్మల్ని పంపిస్తున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి ఎందుచేత పంపించాడు ఈ లోకానికి కుమారుడు యేసుక్రీస్తు వారిని? మానవాళ్ళని రక్షించడం కోసం, నశించిపోయిన మానవాళ్ళని వెతికి రక్షించడం కోసం పరలోకాన్ని విడిచి ఈ భూమికి మన కోసం, మన పాపముల కోసం విమోచించడానికి వచ్చాడు ఆయన. అలా విమోచించి ఆయన పునరుత్థానంలో తిరిగి లేచి ఒక సంకల్పాన్ని, ఒక పర్పస్ని మన కలుగు చేస్తుంది. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! శిష్యత్వం ఇది. తండ్రి పని నేను జరిగించాను, అలాగే మీరు కూడా ఆ పనిని కొనసాగించాలి అని చెప్తున్నాడు. ఇది ఎవరి పని? రక్షించబడిన ప్రతి ఒక్కరి పని ఇది. ఇది ఎవరికో కాదు,
మనందరి బాధ్యత. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎందుకోసమనంటే నశించిపోయిన వారు చాలామంది మన మధ్య ఉన్నారు. మన చుట్టుపక్కల ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. అలాంటి వారి కోసం మనం నడిపించకపోయినా కనీసం వారి కోసం ప్రార్థన చేస్తానమా? అలాంటి వారి కోసం మనం భారం ఉందా? ఈరోజు మనం మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇదేనా కేవలం మనం రక్షించబడి మన ఆత్మ జీవితంలో మనం కొనసాగి మనం వెళ్ళిపోవడం కాదు. మనతో పాటు అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడుతూ మనం అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని చెప్తున్నప్పుడు ఆ మిస్ అయిపోయాడు ఎవరు? తోమా. తర్వాత 7వ ఆశీర్వాదం ఏంటంటే 22వ వచనం 23వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలుచుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఇదేంటంటే పవర్ అండ్ అథారిటీ. పరిశుద్ధాత్మను పొందుడి, క్షమించుడి అని అంటున్నాడు. పరిశుద్ధాత్మను పొందండి, అలాగే మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయని గొప్ప అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క మరి ఆశీర్వాదం కూడాను తోమా ఏం చేశాడు? కోల్పోయాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వశక్తులు నడిపిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు తోమా. కారణం ఏంటంటే సహవాసంలో లేకపోవడం వల్ల. ఒంటరితనం, సహవాసంలో 7 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ సందేహం నుండి శాశ్వతమైన విశ్వాసానికి నడిపించడానికి దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతున్నాడు. సందేహం ఉండడం మాత్రమే కాదు, ఆ సందేహం నుండి మనం విశ్వాసంలోనికి, శాశ్వతమైన విశ్వాసంలోనికి మనం నడిపించబడాలి. ఫ్రమ్ డౌట్ టు ఎటర్నల్ ఫెయిత్. సందేహం నుండి శాశ్వతమైన విశ్వాసంలో నడిపించబడాలి మనం. అలా నడిపించబడడానికి దేవుడు మనకి కృప చూపిన గాక. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ సహవాసం కోసం ఒక చక్కటి మాట రాయబడింది. ఒకసారి చదువుతున్నాను చూడండి. మీ బైబిల్లో నుంచి 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 24-25 వచనాలు. కొందరు మానుకూర్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. సహవాసంలో ఈ ఆశీర్వాదం ఉంటుంది. సహవాసం చేయటం మానక అని అంటున్నాడు. కొంతమంది మానుకుంటున్నారు, అలా మీరు మానద్దు అంటున్నాడు. ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ మీరు ఆలోచించాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు సమాజంగా కూడుట మానక. సహవాసంలో మనం మానడం వల్ల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ సహవాసం లేకపోవడం బట్టే 7 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు తోమా. కాబట్టి సహవాసంలో దేవుడు ఏదో రీతిగా మనకి ఏదో ఒక కోణంలో దేవుడు మనం మాట్లాడి మనం బలపరుస్తాడు. ఆయా వాగ్దానం ద్వారా, లేకుంటే ప్రోత్సాహం ద్వారా, హెచ్చరిక ద్వారా, సరిచేసే విషయంలో ఏదో ఒక విషయంలో దేవుడు మనతో మాట్లాడి మనకు ఆదరిస్తాడు. కాబట్టి ఎక్కడ దొరుకుతుందంటే ఇది సహవాసంలో మాత్రమే. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. మరలా మూలవాక్యంలోకి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. కనుక ఆ తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచుతామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల మేకుల్లో గుర్తును
నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వ్రేళ్ళు ఆ వేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? తోమా. తోమా ఇక్కడ సందేహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎలాంటి సందేహం అంటే, ఒక వ్యక్తిగతమైన అనుభవం నాకు కావాలి, మీరు చెప్తే నేను విన్నాను, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు రుజువు కావాలి అని కోరుకుంటున్నాడు అక్కడ. అది కూడా ఎలాగంటే మామూలు కాదు, మామూలు విషయం కాదు. ఆయన మరి ఆయన చేతిని ప్రభువుని చూడాలి, నేను ఆయన చేతుల గుర్తుల్లో మేకుల గుర్తుల్లో నేను చూడాలి, మేకుల గుర్తుల్లో నేను గుర్తులు పెట్టి ఆ చేయి పక్కలు పెంచుతాను కానీ నేను నమ్మని అంటున్నాడు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నాడు చూడండి. ఈయన ఆలోచన ఎలాగ ఉంటుంది అంటే తార్కికంగా ఆలోచిస్తాడు. ఈయన ఏదో ఎవరు చెప్తే అది వినేసి అనుకున్న టైప్ కాదు. ఈయన పర్సనాలిటీ అలాంటిది, ఈయన మూర్తిమత్వం అలాంటిది. ఏది చెప్తే అది వినేసి అలాగే ఆయన చేసే రకం కాదు, అది అవునా కాదా అని నిర్ధారించుకునే పరిస్థితి. బెర్యాగ్రామస్తులు పని కూడా అదే కాదు. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అలా ఉన్నాయా లేవా అని చూసారు వెళ్ళి పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లేఖనాలను పరిశోధించారు. కాబట్టి ఈయన నాకు రుజువు కావాలని కోరుకుంటున్నాడు అనమాట. ఈ సందేహం వచ్చినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు లేదంటే ఇంకోటప్పుడు ఇంకేదైనా సందేహం ఏర్పడినప్పుడు అది పాపం కాదు. సందేహంలో నిలిచిపోవడం తప్పు. కొంతమంది అనుమానిస్తుంటారు కదా, అనుమానానికి సందేహానికి నేను ఏమనుకుంటానంటే, అనుమానం అనేది నెగిటివ్ టర్మ్ అనుకుంటాను, సందేహం అనేది పాజిటివ్ టర్మ్ అనుకుంటాను నేను. ఈ సందేహము అనేది అది ఏమో క్లారిఫై అయిపోవాలి, అలాగే సందేహంలో ఉండిపోకూడదు. అది ప్రమాదం, అది పాపం అవుతుంది. సందేహం వచ్చినప్పుడు ఆ సందేహం నివృత్తి చేసుకోవాలి. అయితే కొన్ని మాటలు మనకు అర్థం కాని ఉంటాయి, కొన్ని లోతైన విషయాలు ఉంటాయి. మరి అది ఎలాగని అనుకోవచ్చు మనం, వాటిని దేవునికి అప్పగించాలి అంతే. కొన్ని విషయాలు మనం వాక్య భాగంలో కొన్ని మనకి మన జ్ఞానానికి అంతు చక్కని ఉంటాయి, మనం అర్థం చేసుకుని ఉంటాయి, అర్థం కాని ఉంటాయి, అర్థం కాని కూడా కావాలంటే మన జ్ఞానానికి మించినవి అవి. మనం ఎంతవరకు చూడగలమో అంతవరకు చూడగలం అండి, ఎంతవరకు వినగలమో అంతవరకు వినగలం. అంతకని మించి వింటామంటే ఏమైపోతుంది, చెవుడు వచ్చేస్తుంది, కళ్ళకు పోతాయి. అంటే నేను ఎందుకోసం చెప్తానంటే, దేవుడు మనకు బయలుపరిచే విషయాలు బయలుపరుస్తాడు, కొన్ని అర్థం కాని విషయాలు ప్రభువుకు అప్పగించాలంతే. ఈ మాటలు ఎందుకోసం చెప్తానంటే, తోమా సందేహించడంలో న్యాయం ఉంది. అంటే ఆయన అలాగే ఆలోచిస్తాడు, ప్రతి విషయం కూడా ఎవరు చెప్తే వినడు, ఆయన తార్కికంగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆలోచన ఈయనకి రాలేదు, ఎవరికి? తోమకు మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరూ నమ్మేశారు, తోమ మాత్రమే సందేహించాడు అని అంటారు. కాదు, ఈ ప్రశ్న ఎవరికి వచ్చింది? శిష్యులు కూడా వచ్చింది. గద్దించాడు దేవుడు యేసుప్రభు వారు. ఈ మార్కు సువార్త 16:14 వచ్చింది మనం చూసినట్లయితే, శిష్యులందరూ సందేహపడ్డారంట, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకు సందేహపడ్డారు వాళ్ళు? ఎందుకు సందేహపడాల్సి వచ్చింది? సందేహం అనేది రీజనబుల్గా ఉండాలి. ఇక్కడ ఎక్కువ కాలం ఆయన నిల్చోలేదు, సందేహంతో వెంటనే నివృత్తి చేసుకున్నాడు. ఏదైనా ఒక డౌట్ వచ్చిందంటే దాన్ని క్లారిఫై చేసుకోవాలి, ఇప్పుడు నిల్చోకూడదు. కాబట్టి శిష్యులు కూడా సందేహం వచ్చింది. అయితే ఆయన కృపను బట్టి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, తర్వాత ఆయన ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఆయన విడువని వాడు అనమాట. నాకు సందేహం వస్తుంది కాబట్టి నన్ను ఇంకోలా చూడు దేవుడు. తోమను అర్థం చేసుకున్నాడు దేవుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృపను చూపించాడు. తోమ ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు ఇలాగా అని అనలే. తోమ దగ్గరికి వచ్చి ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం.
చూడండి, ఆ తర్వాత వాక్య భాగంలో మనం చూసినప్పుడు 20 వచనం, 27 వచనం చూడండి ఒకసారి. 27 వచనం చదువుతున్నాను. తర్వాత తోమను చూచి, నీ విరేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఎండుమని చెప్పాడు. క్లారిఫై చేస్తాడు అక్కడ. ఏ సందేహం అయితే తన మనసులో మెదులుతుందో అదే సందేహాన్ని నివృత్తి చేస్తాడు. తమా, నువ్వు నన్ను సందేహపడుతున్నావు కదా, ఇదిగో చూడు, నా చేతులు చూడు, నా కాలు చూడు, నా ప్రక్కలో నీ చేయి ఉంచు, అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండమన్నాడు. అది చాలా కీవర్డ్. అది అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండము. దేవుని బిడ్డలను చెప్పుకుని మనం చాలాసార్లు విశ్వాసంలో కొనసాగుతూనే కొన్నిసార్లు ఏదో విషయంలో అవిశ్వాసం చోటు చేసుకునే ఉంటుంటుంది. దేవుడిని ప్రశ్నించే విషయాలు, మనం ప్రశ్నించుకునే విషయాలు. ప్రశ్నించడం అంటే రీజనబుల్గా వచ్చిన మంచిదే, కానీ కొన్నిసార్లు నిందించే పరిస్థితులు కనిపిస్తుంటాయి. దేవుని నిందించే పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజలు రాలేదా? వారి జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. ఎన్నో కార్యాలు చేసినప్పుడు వాళ్ళ హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి. ఒకవైపు దేవునికి స్తుతిస్తున్న మరలా దేవునికి శోధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నేను విడివడు. ఆయన తోమని విడవలేదు. నువ్వు సందేహపడుతున్నావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదే అనలే, వెళ్ళి మరి కనికరించినట్లు మనం చూస్తున్నాం. ఆయన విడవలేదు. అందుకోసం కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉన్నది. విరిగిన హృదయం యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు ఆయన రక్షించును. విరిగిన హృదయం ఆయనకి ఇష్టం. ఎంత కురుగుదలకు గురయ్యాడో కానీ వాటన్నిటి నుంచి నివృత్తి చేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే సందేహాలు వస్తున్నప్పుడు జనరల్గా సంఘంలో ఎలాంటి సందేహాలు ఎదురవుతుంటాయి? సంఘ విశ్వాసులకు సాధారణంగా వచ్చే సందేహాలు ఏంటి అని మనం ఆలోచిస్తే కొన్నిసార్లు దేవుని గురించిన సందేహాలు వస్తుంటాయి. డౌట్స్ దేవుని గురించి. దేవుడు నా ప్రార్థన ఉంటున్నాడా? ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి? ఒక ఆయన చెప్తున్నాడు, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏది ఆన్సరు? దేవుడి నుంచి సైలెంట్ వస్తుంది అని అంటున్నాడు. కనిపెట్టాలి మనం కొన్నిసార్లు. అలా అన్నాం అనుకోండి, ఏమంటారు? కనిపెట్టడం ఏంటి, జవాబు రావాలి కదా అని అంటున్నారు. కనిపెట్టడం అంటే మనకు కుదరట్లేదు ఈ రోజుల్లో. ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు రావాలని కోరుకుంటున్నాం, మంచిదే. కానీ కొన్నిసార్లు మనం కనిపెట్టవలసిన పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉంటే అది వినలేక కాదు, ఆయన రైట్ టైంలో ఇస్తాడు మనకి. కానీ అప్పటివరకు ఏం చేయాలి మనం? ఓపికతో, విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడుతూ, ఆయనకు అప్పగించుకుంటూ, పరిపూర్ణంగా ఆయన అధికారానికి లోబడుతూ ఆయన ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూడాలి. అంతేగాని ప్రభువా ఇలా చేయి ప్రభు, అలా చేయి ప్రభు, మనకి తొందర పెట్టకూడదు. దానికి ఆయన తొందరపడిన ఇలాగ నాలాగా ఆయన టైంలో ఆయన చేస్తాడు. యోహాను సువార్త 11:25 వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. అవును ప్రభువా, నువ్వు లోకంలో రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచునని ఆయనతో చెప్పాను. ఈ మాట వీళ్ళకి అర్థం కాలే, శిష్యులకు అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, మార్కు సువార్త కూడా నేను ఆ మాటను చెప్తూ మార్కు సువార్త కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదువుతున్నాను. ఎలాగా ఆయన తన శిష్యులకు బోధించచ్చు, మనుష్య కుమారుడు
మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయన చంపుదురు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయన అడుగుక భయపడిరి. ఏంటంట, ఆ మాట వారికి గ్రహింపలేదు, అంటే వారికి అర్థం కాలే. మనుషు కుమారుడు ఏమవుతుండని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వారు ఆయన్ను చంపిదురు. చంపబడిన 3 దినముల తర్వాత ఆయన లేచును అని చెప్పాడు. మనుషుల చేతికి అప్పగించబడతాడు ఆయన అనే విషయాలన్నీ చెప్తున్నాడు. ఈ మాట వారు గ్రహింపలేదు, గ్రహించలేకపోయారు. కనుకనే ఇక్కడ తోమ కూడా సందేహించాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నటికి చనిపోడు అన్నాడు. మరి అలాంటప్పుడు యేసుప్రభు వారు పునరుత్థానమైన తర్వాత మేము ప్రభువుని చూచాము అని చెప్పినప్పుడు ఈయన నమ్మాలి కదా. అంటే వీరు అర్థం కాలేదు, వీరు గ్రహింపుకు రాలేదు, చెప్పినా వినలేదు. కొంతమంది చెప్పినా వినరు. అనుభవించాలి, మాకు ఎవరి మాట మీద ఆ మాట అనకూడదండి నేను అంటారు కదా. అది ఎంతవరకు నిజమో చూడాలని. ఈయన అలాంటి వాడు అనమాట తోమ. ఈయన గ్రహించలేదు, సందేహించడానికి కారణం ఏంటంటే విన్నాడు కానీ అర్థం చేసుకోవడంలో ఈయనకి పొరపాటు ఉందన్నమాట. అందుకోసం పునరుత్థానమును జీవమును నేనే, యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు లాజరు మరి చనిపోయినప్పుడు ఆయన బ్రతికించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమైనాడో చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి చనిపోయి బ్రతకడు కదా. అయినా విశ్వాసం ఉంచాలి కదా, రుజువుకోవాలి నీకు. కాబట్టి ఇది ఒక కారణం అన్నమాట సందేహించడానికి. ఆయనకేమనుకున్నాడంటే ఆయన మెసేజ్కి వచ్చాడు కాబట్టి రాజ్యం వెళ్తాడు, కాబట్టి రాజ్యరకంలో మేము కూడా ఉంటామని అనుకున్నారు. తోమా సందేహించడానికి రెండవ కారణం ఏంటంటే మరి హృదయం నిండా గాయాలతో నిండిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు కాబట్టి హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. గాయముల విశ్వాసాన్ని అడ్డుకుంటాయి. చూడండి, హృదయం నిండా బాధ ఉందనుకోండి, హృదయం నిండా ఒక రకమైనటువంటి ఆందోళన, లేకుంటే నిరాశ, నిస్పృహ, ఒక రకమైనటువంటి కృంగుదలకు గురయ్యారనుకోండి, వెంటనే వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి మనసు కూడా అంగీకరించదు. అందుకోసమే శ్రమదినమున నువ్వు కృంగినియట్లా, నువ్వు చేత కనబడవగదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అప్పుడు మనం దేవుని సన్నిధికి మన హృదయాన్ని నిబ్రం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా పరిస్థితిలో ఉంది ప్రభు. కొన్నిసార్లు మాటలు రాకపోవచ్చు ఆ టైంలో, ఆ సమయంలో, కానీ హృదయాన్ని చూసి దేవుడు ఆయన, ప్రభువా నా పరిస్థితిలో ఉంది ప్రభుని. మాటలు రాకపోయినా మన హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి ఆయన మన ప్రార్థనకి ఇస్తాడు. ఆయన ఆ పరిస్థితిని మనం ఏమనెత్తాడు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పెద్ద మనం చూస్తాం. ఎందుకోసమేంటే హృదయం నుండి గాయాలతో నింపబడినప్పుడు విశ్వాసం అట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే చనిపోయిన వారు చనిపోయినట్టుగా ఉంటారు కానీ లేవరు అని ఒక సంకల్పం అయింది. అలాంటి ఆలోచన, అలాంటి ఉద్దేశం ఇంకా ఉంది ఎవరికి? తోమాకి. కనుకనే నమ్మలేకపోయాడు వెంటనే ఇమీడియట్గాను. ఇంకో కారణం ఏంటంటే తోమకు ఇతరులు చెప్పింది వినడు, ఈయన సాక్షాత్తు అనుభవించాలి. సాక్షాత్తుగా కళ్ళారు చూడాలి, చెవులారు వినాలి, హృదయం గ్రహించాలి. అలా అయితే నమ్ముతాడు ఈయన. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకునని చెప్పాడు కదా. మీతో చెప్పేదని కానీ మీరు నమ్మరు అన్నాడు ఆయన. యోహాను సువార్త అనేది యోహాను సువార్త 10వ అధ్యాయం అండి 25వ వచనం. అందుకు యేసు మీతో చెప్పేదని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇది ముందే చెప్పాడు యేసుప్రభువు వారు. నేను 29 వచ్చింది కదండి. నా తండ్రి చేతుల నుండి ఎవడనో నన్ను అపహరింపలేడు అని అంటున్నాడు. 10:25 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. అందుకు యేసు మీతో చెప్పిదని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న
క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను అంటున్నాడు అనమాట. అంటే మీరు ఎంత వింటున్నారు కానీ, ఎంత చూస్తున్నారు కానీ మీరు నమ్మట్లేదు. అది బాధ. అది నమ్మలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అసాధారణమైన కార్యాలు చేస్తున్నాడు నేను. వాళ్ళ గ్రహింపుకి అందని కార్యాలు చేస్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు మీకు బాధపడట్లేదు. కాబట్టి ఈ విషయంలో తోమా ఇతరులు చెప్పింది వినే పరిస్థితి కాదు. చెబితే మీరు చెప్తేనే కానీ నమ్మను అంటున్నాడు అనమాట. మీరు చెప్తే నేను నమ్మను, నేను చూడాలి అని అంటున్నాడు. అంటే పునరుత్థానం అనేది అసాధ్యం అనుకున్నాడు ఈయన. పునరుత్థానం అనేది అసాధ్యం, ఇప్పుడు జరగదు అని అనుకున్నాడు ఈయన. ఒకవేళ పునరుత్థానం జరిగితే అది దేవుడై ఉండాలి. దేవుడు తప్ప ఎవరు పునరుత్థానం అవడు అని అనుకున్నాడు ఆయన. దేవుడే, కానీ రుజువు చూడాలి కదా, చూసిన తర్వాత ఆయన అంగీకరించాలి. అది అలాంటి పరిస్థితి కలిగిన వాడు అనమాట. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది జీవితాల్లో ఎదురవుతుంటాయి. తర్వాత మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 26 వచనం 27 వచనం మనం చూసినట్లయితే, మళ్ళీ మూల వాక్యంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 26, 27 వచనం చూసినట్లయితే, 8 నెలల తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగా కాను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలుడు చాచి మరి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మన హృదయాన్ని ఆయన ఎరిగిన దేవుడు ఉన్నాడు. నిన్ను పూర్తిగా ఎరిగిన వాడైనా, మన పూర్తిగా ఎరిగిన వాడైనా, మన మనస్తత్వం, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు సమస్తం ఎరిగిన వాడైనా. కనుకనే కోపం రాలేదు దేవునికి తోమ మీద. సందేహపడ్డాడు కానీ నేను కోపంలే, ఇవన్నీ చూపించమంటాడంటే అనలే. ఆయన మీద కనికరం చూపించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండను అన్నాడు. ఒక సందర్భంలో సారాకి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను, అలాగే శుక్రుని వల్ల మీ సంతానాన్ని చేస్తాను, అభివృద్ధి చేస్తాను అన్నాడు. కానీ పిల్లలు లేరు. 25 సంవత్సరాలు కనిపెట్టారు. ఆ తర్వాత మరలా మరి చివరిలో దర్శించినప్పుడు మునుపటికి మరి నేను వచ్చేసరికి నీ కుమారుడు కంటాడు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు నవ్వింది సారా. సందేహపు నవ్వు, అది మామూలు నవ్వు కాదు. ఏ నవ్వుది? సందేహపు నవ్వు. ఆ సందేహపు నవ్వు నుండి బిడ్డ కన్న తర్వాత సంతోష నవ్వుగా మారింది. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ నవ్వు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నావు సారా అంటే ఆ నవ్వులో ఏముందంటే అనుమానం, లేకుంటే సందేహం ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? కాబట్టి సందేహపు నవ్వు నుంచి సంతోష నవ్వుగా మారింది ఆమె జీవితంలో. మన జీవితంలో కూడా ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో, ఏ కార్యమైతే మన జీవితంలో జరగదనుకుని మన జీవితంలో పెద్ద ప్రశ్నలుగా మన ముందు ఉన్నాయో, వాటన్నిటిని దేవునికి అప్పగిస్తే దేవునికి అసాధ్యమైంది ఏమీ, సమస్తము సాధ్యమైనకి. కాబట్టి ఏ విషయంలో మనం డౌట్ చెందిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, అప్రనమ్మకమైన వీల్లేదు. అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండమన్నాడు. మళ్ళీ 28 వచ్చిన చూడండి. 28 వచ్చిన మనం చూసినట్లయితే, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా ఆయనను, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఈ సందేహమంతా మొట్టమొదలైపోయి ఆరాధనలోకి వచ్చాడు. నా ప్రభువా నా దేవా ఒక డిక్లరేషన్ చేశాడు. ఏమని డిక్లరేషన్ చేశాడంటే ఆయన ప్రభు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. కొత్త నిబంధనలో శిష్యుల్లో నేనేమని చెప్పుకుంటున్నానంటే క్రీస్తు అన్నాడు ఎవరో పేతురు. కానీ నువ్వు దేవుడువు, నువ్వు ప్రభువు అని చెప్పిన వ్యక్తి కొత్త నిబంధనలు ఎవరన్నా ఉన్నారంటే అది తోమ మాత్రమే. ఇంతవరకు డౌటింగ్ తోమని అంటున్నాం, సందేహించి తోమ అంటున్నాం. ఒక క్షణంలో మారిపోయింది. ఎప్పుడైతే ఇందో రోజున
ఆయన కోసం వచ్చాడు. ఎవరి కోసం? తోమ కోసం. తోమా, నీవెందుకు సందేహిస్తున్నావు? చూడు, ఈ గాయాలు చూడు, ఈ కాలు చూడు, ఈ ప్రక్కలు వేలుబడి చూడు అని అనగానే టచ్ చేయలేదు. నా ప్రభువా, నా దేవా అని డిక్లేర్ చేశాడు. ఇది అత్యంతమైనటువంటి స్పష్టమైన ప్రకటనగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో దేవుడు అని పిలిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి ఎవరు? తోమే. చివరికి మనం చూసినట్లయితే 29వ వచనం మనం చూసినట్లయితే, యేసు, నువ్వు నన్ను చూచిన మితివి, చూడకనమిన వారు ధన్యులు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావు తోమా, కానీ చూడకనమిన వారు ధన్యులు. ఎవరో చూడకనమిన వారు? మనమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన యేసుప్రభువుని చూసామా? ఆయన కార్యాలు కానీ లేకుంటే ఆయనతో సహవాసం చేసామా డైరెక్ట్గా, ప్రత్యక్షంగా? ఆయన మాట డైరెక్ట్గా విన్నామా? దేవుని వాక్యం నుంచి. మన విశ్వాసం ఏంటంటే కన్నులతో చూసే విశ్వాసం కాదు, వాక్యంతో చూసే విశ్వాసం. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కన్నులతో చూసే విశ్వాసం కాదు, కన్నులారా చూస్తేనే నమ్మే విశ్వాసం కాదు, తోమాలంటే విశ్వాసం కాదు. దేవుని వాక్యం, దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మి ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని చూసే కన్నులతో చూసే విశ్వాసం, అలాంటి విశ్వాసం అంది. కనుకనే మీరు ధన్యులు అన్నాడు ఆయన. చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సందేహం నుండి శాశ్వతమైన విశ్వాసం నుండి నడిపిస్తున్నాడు దేవుడు. ఎవరిని? తోమని. అలాగే మనల్ని కూడా. ఎన్నో సందేహాలు ఎదురవుతుండొచ్చు మన జీవితంలో, కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు మన జీవితంలో కృప చూపుతున్నాడు. అందుకోసమే పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం చూసినట్లయితే, చూడకపోయినను ఆయన ప్రేమించున్నాము. ఆ మాటలు చదవని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి, ఆ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు అని నేను వాక్యం మాట్లాడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? పేతురు భక్తి కొట్టుకు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఆయన చూడకపోయినను అంటున్నట్టు నేను చూశాను, కానీ మీరు చూడలేదు. మీరు చూడకపోయినను మీరు ఏం చేస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆయన కనులారా చూడకయే ఏం చేస్తున్నారు? మీరు విశ్వసిస్తున్నారు. చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. ఎంత గంభీరమైన మాటలు ఇవి! చెప్పనా సత్యమును అలాగే మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనకిస్తున్నాడని చెప్పేసి, అలాంటి ఆనందాన్ని మీరు పొందుకున్నారని చెప్పేసి బయలుపరుస్తున్నాడు. చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. మీరేంటంటే ఏం చేస్తున్నారంటే, మీరు చూడకయే ఏం చేస్తున్నారు? మీరు ప్రేమిస్తున్నారు. మీరు చూడకయే విశ్వసిస్తున్నారు. కాబట్టి చెప్పనా సత్యమైన విశ్వాసం గలవారి ఆనందిస్తున్నారని భక్తి కోటికి తెలియజేస్తున్నాడు పేతురు. నేను చూశాను, నేను విన్నాను, కానీ మీరు చూడక, అలాగే మీరు వినక మీరు విశ్వసిస్తున్నారు. కాబట్టి మీరు మరీ ధన్యులు అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మీరు చెప్పండి, నేను ధన్యుడిని అని చెప్పండి. నేను ధన్యుడిని. ఎందుకంటే మనం దేవుని చూడలే, యేసుప్రభువుని ప్రత్యక్షం చూడలే, ఆయన మాటలు మనం డైరెక్ట్గా వినలే, కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో ప్రత్యక్షత మనం చూస్తున్నాం. దేవుడు బయలుపరుస్తున్నాడు. దాన్ని బట్టి మనం ధన్యులము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకోసమే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరలోక రాజ్యం కనిపిస్తుంది మనకి? కనిపిస్తుందా? దేవుడు కనిపిస్తున్నాడా? విశ్వాసం కనిపిస్తుందా? ఇవన్నీ శాశ్వతమైన మాట. దృశ్యమైనవి, ఈ కనిపించే ఫిజికల్ అన్నీ కూడాను అదృశ్యమే అయిపోతావు కదన్నా. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు అంటే ఏదైతే కనిపించట్లేదో శాశ్వతంగా ఉంటాయి, ఏదైతే కనిపిస్తుందో
అవి అశాశ్వతం, నష్టమైపోతుంది అనమాట, నశించిపోతాయి. కాబట్టి అలాంటి విశ్వాసంతో దేవునితో మనం ప్రయాణం చేయాలి. విశ్వాసమైనది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నకు రుజువునైనది అంటున్నాడు. ఏదైతే అదృశ్యంగా ఉందో అది కనిపించదు, మనకి కంటికి కనిపించదు, కానీ అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది అటర్నల్, శాశ్వత కాలం ఉండేది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ఏమన్నాడు? ప్రేమ. ఎందుకని? నిత్యత్వం ఉండేది ప్రేమే. విశ్వాసంతో నిరీక్షణతో పని ఉండదు. అది ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే. కాబట్టి అలాంటి అనుభవం మనం వెళ్ళాలి. సందేహం నుండి శాశ్వతమైనటువంటి విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలు మన ముందు నిలుస్తుంటాయి, భయపెడుతుంటాయి, ఇది అసాధ్యము అని నిలబడుతుంటాయి, మనల్ని ఎంతగానో భయపెడుతుంటాయి. కానీ వాటన్నిటి నుంచి మనం విడిపించడానికి, ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి, వాటన్నిటి నుంచి తప్పించడానికి మన ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుకున్నాడు. అలాంటి అనుభవం కలిగినటువంటి ఈ తోమ సందేహంతో, అంటే సందేహాలు తోమ అంటే కాదు, ఆ క్షణానికి మాత్రమే సందేహించడు. కానీ ఆయనకు చాలా పేరు పెట్టేశారు, సందేహించు తోమ అని. ఆయన సందేహించు తోమ కాదు, అంటే ప్రతిదీ కూడా రుజువుపరచుకోవాలి, నేను నమ్మాలి అంతే. ఎప్పుడైతే 8వ రోజున రుజువుపరుచుకున్నాడో తను ప్రత్యక్షపరుచుకుని ఆయన వేలు పెట్టి చూడలే, వెంటనే నా ప్రభువా నా దేవని దేవుని యొక్క అధికారానికి అప్పగించుకున్నాడు, పరిపూర్ణంగా తన జీవితానికి అప్పగించాడు. అది మొదలుకొని తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించి యెరూషలేం ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ ప్రాంతానికి వచ్చి ఆయన పరిచయం చేసినట్టు మనం చూస్తున్నాం. 3,000 కిలోమీటర్లు ఎక్కడి నుంచి? యెరూషలేం ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి మిషనరీ చేసి మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించిన, భారతదేశంలో సువార్త ప్రకటించిన ఎవరైనా ఉన్నారంటే అది తోమ మాత్రమే. ఈరోజు ఇక్కడ సంఘం స్థాపించబడడానికి, భారతదేశంలో సంఘం విస్తరించబడడానికి ప్రధానమైన కారణం ఎవరంటే ఆనాడు తోమ వేసిన బీజమే. చివరికి ఆయన ఏమైపోయాడంటే హతసాక్షి అయిపోయాడు. చెన్నై ప్రాంతంలో హతసాక్షి అయిపోయాడు. అంటే ఒకప్పుడు మరి సందేహంతో చూడాలనే వ్యక్తి ఈరోజు ఆయన కొరకు ప్రాణం అర్పించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. సందేహం నుండి శాశ్వతమైనటువంటి విశ్వాస అనుభవానికి వెళ్ళాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎలాంటి సందేహాలు మన జీవితంలో ఎదురవుతున్నాయో, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేకుంటే ఆర్థిక రంగాల్లో కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఏదైతే మన ముందు పెద్ద ప్రశ్న నిలబడదో వాటన్నిటి నుంచి మనం విడిపించడం మాత్రమే కాదు, కానీ వాటన్నిటి నుంచి జయమిచ్చి మన జీవితంలో కార్యం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం.